ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ స్థాపించినటువంటి డైరెక్టర్లందరికీ కూడా కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు ఎంత పెద్ద విజన్తో ఈ కంపెనీ స్టార్ట్ చేశారో కానీ ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది దీనివల్ల వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటున్నారో మీరు అందరూ ఇప్పుడు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉంది. మహాగురుజీ అయినటువంటి వికాస్ మహాగురుజీకి కోటి ధన్యవాదాలు. సోమశేఖర్ మహాగురుజీకి కోటి ధన్యవాదాలు. అభిషేక్ మహాగురుజీకి అండ్ శ్రీనివాస్ మహాగురుజీకి కోటి ధన్యవాదాలు. అండ్ మా అప్లైన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను షేప్ షాప్ తరపున. ఈరోజు ఇంత గొప్ప రికగ్నిషన్ నా జీవితంలో జరుపుకుంటానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. షేప్ షాప్ మా లైఫ్లోకి వచ్చి మా జీవితాలనే మార్చేసింది. పూర్తిగా ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు మా ఒక సైడ్ ఇన్ని రోజులు చూడలేదు. పూర్తిగా మా లైఫ్ అనేది తిరగబడిందంటే బికాస్ ఆఫ్ షేప్ షాప్ వల్లనే. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎప్పుడు కూడా నేను బ్యాక్లో అనుకోలేదు. షేప్ షాప్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేము అనుకుంటాను. గురుజీల యొక్క రుణం, వారి యొక్క సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం వచ్చాము. మా సారు గురుజీ వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఇంత దూరం వచ్చే వాళ్ళే కాదు. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది షేప్ షాప్లో చాలా బాగుంది. దానివల్ల మేము ఇంత ముందుకు రాగలిగాము. నాకంటే కూడా మా సార్ గురించి మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే షేప్ షాప్లో ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో మా సారు మాతో కంటే కూడా మీతోనే ఎక్కువగా ఉండేవాడు. అంతకుముందు జాబ్ చేసేటప్పుడు మార్నింగ్ వెళ్ళేవాడు, ఈవినింగ్ 6 వరకు వచ్చేవాడు. టైం స్పెండ్ చేసేవాడు మాతోటి. బయటికి తీసుకెళ్ళేవాడు, మా టైం ఇచ్చేవాడు. ఎప్పుడైతే షేప్ షాప్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు కొంచెం మెల్లిగా టైం వేయడం తగ్గించాడు. ఎప్పుడు బయటకు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు ఫోన్లు వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, ఒక్కోసారి 3 అయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంకి వచ్చి కూడా ఫుడ్ తిన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆ టైంకి తినడం, మళ్ళీ మార్నింగ్ 6కి వెళ్ళడం మీటింగ్కి. నాకైతే ఎట్లా డైజెషన్ చేసుకుంటాడు అసలు, ఆయన ఎంత ఏమవుతుందని ఎన్నిసార్లు ఆలోచించాను. నాకైతే నేను ఒక్కదాన్ని బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీసారి ఇన్ని రోజులు బయటకు వెళ్తాడు, వారం బయటకు వెళ్తాడు, 10 days వెళ్తాడు మిమ్మల్ని వదిలేసి. 1 month వెళ్ళాడు, నీకేమనిపించట్లేదా, ఇన్ని రోజులు ఎలా ఉంటున్నావు నువ్వు అని చెప్పి బయట వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎక్కువ బాధపడ్డాను నేను. మా సార్ నన్ను వదిలేసిన దానికంటే కూడా నేనేం చెప్పాలంటే మేము ఎక్కడున్నామో కానీ బయట వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నేను ఒక్కదాన్ని నైట్ పడుకున్న తర్వాత ఎన్నిసార్లు ఇచ్చానో నాకే తెలుసు. ఇప్పటికీ మమ్మల్ని వెలికి చూపించే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళకంటే కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళందరికీ కూడా ఈ డైమండ్ ఫంక్షన్ అనేది ఆ సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు మమ్మల్ని ఫంక్షన్కి ఎవరు వేరే ఫంక్షన్లకు పిలిచేవారు కాదు. మమ్మల్ని పూర్తిగా సపరేట్ పెట్టేశారు. ఏదో చేయకుండా పనులు చేస్తున్నట్టు మమ్మల్ని పూర్తిగా సపరేట్ పెట్టేశారు. కొన్నిసార్లు పిలిచేవారు కాదు, వీళ్ళు పూర్తిగా సపరేట్ అయ్యారు మన ఫ్యామిలీ నుంచి అని. అలాంటివి ఎన్నో సిచ్యువేషన్లు మనసులో ఉన్నాయి నాకు. వాళ్ళందరికీ కూడా ఈ డైమండ్ ఫంక్షన్ ద్వారా సమాధానం చెప్పాలని నేను అనుకున్నాను. ఈ వీడియో చూసుకోవాలని మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇన్ని రోజులు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని మా సార్ ప్లేసెస్కి తీసుకెళ్ళాడు. ట్రిప్స్ కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళాలి. లాస్ట్ అటుపోయినసారి దిశ ప్రోగ్రామ్కి వచ్చాము, అటుపోయినసారి సక్సెస్ ప్రీవియస్ సెమినార్కి వచ్చాము. సక్సెస్ ప్రీవియస్ సెమినార్లో మోస్ట్లీ
అక్కడ నాకు మైండ్లో పడింది అనమాట. అంతకుముందు నేను కూడా మా వాళ్ళు అన్నప్పుడల్లా నేను కూడా ఏం చేస్తావులే షేప్ షాప్ వద్దు అని చెప్పేసి నేనే నెగిటివ్ చేసేదాన్ని మా సార్ని. అయినా కూడా మా సార్ నా మాట వినేవాడు కాదు, ఎందుకంటే మా సార్కి తెలుసు. సో నాకు తెలియాలి ముందు ఈయన వేరే వాళ్ళ మాటలు వినకుండా నన్ను పాజిటివ్ మోడ్లోకి తీసుకురావాలని నన్ను సక్సెస్ఫుల్ ప్రీవియస్ సెమినార్కి తీసుకొచ్చాడు. అక్కడ మా సారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్ ప్రీవియస్ సెమినార్లో నేను కొంచెం డిసైడ్ అయ్యాను. అది చూసిన తర్వాత మైండ్లో పడిపోయింది అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత మా సార్ అడిగాడు ఇప్పుడు ఏమంటావు అని. సో చేస్తే సేఫ్ షాపే చేయి, లేకపోతే చెప్పానమాట. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత దిశ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత పూర్తిగా నా మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది. అంతకుముందు వేరేవి చెప్పినా కూడా ఆ టైంలో నెగిటివ్ అయ్యేదని. కాకపోతే ఆ దిశ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత కొంచెం ఎలా థింక్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది ఆ దిశ ప్రోగ్రాంలో మొత్తం మైండ్ మొత్తం చేంజ్ చేసుకున్నాను. దాని తర్వాత లాస్ట్ టైం మా సార్ ఫారెన్ ట్రిప్ తీసుకెళ్లారు. అప్పుడు అర్థమైంది మా రిలేషన్లో అందరికీ షేప్ షాప్లో దమ్ము ఉందని చెప్పేసి. మా రిలేషన్లో చాలా మాకంటే రిచ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరు కూడా ఎప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళు లేరు, ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు లేరు. సో అలాంటి దమ్ము, ధైర్యము అండ్ అలాంటి సత్తా ఒక షేప్ షాప్కే ఉందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అయితే ఆ మూమెంట్ని గుర్తు చేసుకుంటే కళ్ళ ముందు అసలు ఉంటుంది స్విట్జర్లాండ్. అసలు ఎంత బాగుంది స్విట్జర్లాండ్ అంటే భూలోక స్వర్గం. ఈ అందాలలో అహో అహోదయ మన సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ నిజంగా ఎలా ఉందో వెళ్ళి చూసినప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. చెప్తే మీరు నమ్మరు, వెళ్ళి చూసి ఫీల్ అయితే కానీ మీకు అర్థం కాదు. వెళ్ళాలంటే ఒకటే చేయాలి, ఏం చేయాలి? సేఫ్ షాప్. ఓకే, సో ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయికి ఎవరైతే షేప్ షాప్ చేస్తున్నారో మీ హస్బెండ్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళని షేప్ షాప్ చేయనియద్దు. నేను ఫస్ట్ ఎలాగైతే నెగిటివ్గా అర్థం చేసుకున్నారో మీరు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, కానీ పాజిటివ్గా అర్థం చేసుకోండి. షేప్ షాప్లో దమ్ము ఉంది, ఆ దమ్మును నిరూపించుకునే ఛాన్స్ టైం వాళ్ళకి ఇవ్వండి. సో వాళ్ళు వెళ్ళనివ్వండి, చేయనివ్వండి వర్క్, వాళ్ళు ఆపోద్దు. ఇంతటితో నా ముగించుకోవాలనుకుంటున్నాను. గ్రేట్, బిగ్ క్లాప్స్ ఇవ్వండి సుజానా మేడంకి. చూసారు కదా మేడం సపోర్ట్ ఎలా ఉంది? ఎస్ ఆర్ నో? సో ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేశారు, బట్ ఈరోజు రియల్ డైమండ్